Welcome students and my dear parents. VIT EEE 2026 VIT యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కోసం ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీకు కనుక ఈ మెసేజ్ వచ్చుంటే ఫోటో రీఅప్లోడ్ ఎందుకు వచ్చింది, ఎవరు ఏం చేయాలనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. సో ఈ మెసేజ్ అనే కాదు, మీకు విఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయి కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా చాలా మెసేజెస్ వస్తుంటాయి. కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. మీకు కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్తో పాటు కామెంట్లో కూడా పిన్ చేశాను చూడండి. సో ఇప్పుడు మీకు వచ్చిన మెసేజ్ ఇన్వాలిడ్ అప్లోడెడ్ రిమైండర్, దీని టైటిల్ పెట్టి మీకు మెసేజ్ వచ్చి ఉంటుంది. కామన్గా ఇందులో మెసేజ్లో ఏముంది అంటే, యువర్ అప్లికేషన్ ఈజ్ ఫౌండ్ టు బీ ఇన్కంప్లీట్, కైండ్లీ రీఅప్లోడ్ యువర్ వ్యాలిడ్ ఫోటో ఇఫ్ ఆల్రెడీ కంప్లీటెడ్, ప్లీజ్ ఇగ్నోర్. మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసే టైంలో ఫోటో అప్లోడ్ చేసి ఉంటారు కదా, ఆ ఫోటో అప్లోడ్ చేసిన దాంట్లో సైజు కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా అప్లోడ్ అవుతుంది, లేదు అంటే అవ్వదు. కాబట్టి సైజు విషయంలో ఫోటో ఇమేజ్ సైజ్ సంబంధించి ఏ ప్రాబ్లం లేదు. మీ ఫోటో క్లారిటీగా ఉందా లేదా అప్లికేషన్ ఫామ్లో అనేది మీరు ప్రింట్ తీసుకున్నా లేదు సేవ్ చేసిన పీడిఎఫ్లో ఒకసారి చూసుకోండి. క్లారిటీగా ఉంది అంటే మాత్రం మళ్ళీ మీరు రీఅప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. లేదు క్లారిటీగా లేదు అనుకుంటే రీఅప్లోడ్ అయితే చేయండి. మీరు మీ అప్లికేషన్ ఫామ్ మీరు సైట్ ఓపెన్ చేసి లాగిన్ పైన క్లిక్ చేసి లాగిన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు మళ్ళీ రీఅప్లోడ్ చేయడానికి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఆప్షన్ ఉంటుంది కదా, క్లిక్ చేసి అప్లోడ్ చేయొచ్చు. కానీ కామన్గా విఐటి నుంచి అందరికీ మెసేజ్ వస్తుంది రీఅప్లోడ్ సంబంధించి ఫోటో విషయంలో. క్లారిటీగా లేదు అంటే మరొకసారి అప్లోడ్ చేస్తారన్న ఉద్దేశంతో పంపిస్తుంటారు. క్లారిటీగా ఉందంటే ఎవరు వరి అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. థ్యాంక్ యూ.